అవతార్ మెహే బాబాకి జై. జై బాబా అండి. ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో ప్రార్థనా గీతాన్ని జ్యోతి గారు పాడవలసిందిగా కోరుతున్నాం. జై బాబా అండి. జ్యోతి గారు. జై బాబా అండి. జై బాబా. నమో మేరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మేరు బాబా అవతార్ నమో దేవ దేవా అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదోద్ధార సకల చరాచర జగదోద్ధార నమో మేరు బాబా అవతార్ నమో దేవ దేవా జోహారులివే శ్రీ మేరు బాబా జోహారులివే శ్రీ మేరు బాబా మహిని జనించిన మానవ రూప మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవా భవ భయ భంజన పరమ పావన భవ భయ భంజన పరమ పావన నమో మేరు బాబా అవతార్ నమో దేవ దేవా అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్వర్గము అంతరింపగా ఔయయ మోక్షంబను గ్రహింపుము హరిషడ్వర్గము అంతరింపగా ఔయయ మోక్షంబను గ్రహింపుము నమో మేరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మేరు బాబా అవతార్ నమో దేవ దేవా జై మెహర్ బాబా జై 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 అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి. అందరికీ జై బాబా. రజని జై బాబా అమ్మ. జై బాబా అండి. జ్యోతి గారు ప్రార్థనా గీతంతో ఈ రోజు ఈ సహవాసం ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం గత కొన్ని రోజులుగా సత్య సంపద అనే పుస్తకంలోని విశేషాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అనంత ధనాగారం, తెల్లని తెరపై నల్లని మచ్చ, ఇలాంటి అద్భుత విషయాలు అంటే మన జీవితంలో ఏదైనా జరిగినా కూడా మన దృష్టి ఎప్పుడూ కూడా ప్రభు యొక్క ప్రేమ గురించే ఎక్కువ గుర్తు పెట్టుకోవాలి. మిగిలింది ఏది కూడా ముఖ్యం కాదు అనే భావనతో జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలనే విషయంలో ఒక గురువు గారు చెప్పిన ఒక తెల్లని వస్త్రం మీద నల్ల మచ్చ ఉంటే శిష్యులందరినీ చూసి ఏముంది చెప్పమంటే అందరూ నల్ల మచ్చే ఉందని చెప్తారు. అప్పుడు గురువు చెప్తాడు, మొత్తం తెల్లని వస్త్రాన్నంతా వదిలేసి ఆ నల్ల మచ్చ గురించే మీరు ఆలోచిస్తున్నారు. అలాగే మన జీవితంలో కూడా ప్రభువు మన కోసం ఎంత త్యాగమయ జీవితాన్ని గడిపాడు. ఎలాంటి ఆచరణ చేస్తే భగవంతుని దగ్గర చేరవచ్చు అని సూచించి ఆచరించిన ఆచార్యవర్యుడై ఎలా తన జీవితాన్ని త్యాగమయం చేశాడనేది గుర్తు తెచ్చుకొని మన జీవితంలో అంటే అసలు ఇంపార్టెన్సే లేని చిన్న చిన్న విషయాలకి, పెద్ద పెద్ద విషయాలు ప్రతి విషయానికి కూడా మమైకమైపోకుండా అంటే ఆ చిన్న మచ్చ మీదనే ఎక్కువ ఆధారపడిపోయి జీవితాన్ని డిస్టర్బ్ చేసుకోకుండా భగవంతుని మీద ఎలా ఆధారపడాలి, భగవంతుని దరి చేరడానికి ఎలాంటి మార్గాలున్నాయి, వీటి మీద దృష్టి పెట్టాలి అని చెప్పే సంగతి గురించి మనం నిన్న తెలుసుకున్నాం. ఈరోజు రుస్తుం ఏం చెప్తున్నాడంటే బాబూజీతో దాగుడు మూతలాట, దీని గురించి మనం తెలుసుకుందామండి. అంటే ఎంత సహనాన్ని బాబాతో మండలి ఉన్నారు, అలాగే మండలితో ఉండడం కూడా ఎంత సహనంగా ఉండాలన్న విషయం రుస్తుముకి అవగాహన అవ్వడం కోసం ఈ సంగతి మనకు చెప్తున్నాడు. మండలి వారితో అధిక సమయం పనిచేయడం వల్ల
నాలో ఓపిక తగ్గిపోతోంది. మండలి వారితో ఉన్నందున కలిగిన అనుభవాలపైనే దృష్టి కేంద్రీకరించడంతో పాటు, నేనింకా కొన్ని సులువైన ఉపాయాలను సాఫీగా జీవితాలు గడపడానికి గాను అలవరుచుకున్నాను. ఒక్కొక్కసారి వేరొక భిన్నమైన ప్రాజెక్టు లేదా భిన్నమైన పనిలో పాల్గొనవలసి వస్తే నాకది కొత్త ఉత్సాహాన్ని కలిగించి మళ్ళీ మామూలు మానసిక స్థితిని పునరుద్ధరించేది. కానీ అది ఎప్పుడూ ప్రతిసారి సాధ్యపడేది కాదు. ఒక్కొక్కసారి నాకు నిజంగా అవసరమయ్యేది కొంత విరామం. అది పని నుండి కాదు, మండలి వారి నుండే అంటున్నాడు రుస్తుం. అంటే ఏదైనా ఒక పని మీద గాని, ఏది విషయంలోనైనా మండలిని అడిగితే అది చాలా పీక్స్‌కెళ్ళిపోయేదిమాట. అంటే సహనాన్ని కోల్పోయేవాడు. కానీ ప్రతిసారి కూడా ఎంతకని సహనాన్ని వహించగలడు, ఒక్కొక్కసారి బరస్ట్ అయిపోయేవాడుమాట. అది నాకేమైందంటే, ఈ బాబోయ్! వీళ్ళ నుంచి తప్పించేసుకుంటే బావుండును. నాకు కొంత విరామం కావాలి. ఆ విరామం ఎలాగా? రెస్ట్ కాదండి. మండలి నుంచి విరామం కావాలి అనిపించేటట్టుగా ఉండేది అని చెప్తున్నాడు రుస్తుం. అలాంటి ఒక సందర్భాన్ని మీకు తెలియజేస్తాను. చివరికది హాస్య ఉదంతంగా మారుతుంది అంటున్నాడు. తన జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్తున్నాడు. నేను బావూజీతో కలిసి పనిచేసిన సందర్భం అది. మండలి వారందరిలో బావూజీ చాలా అధికంగా కష్టించి పనిచేసే కార్యకర్త. అక్కడ నివసించే ఎంతటి దృఢమైన వ్యక్తినైనా ఇట్టే అలిసిపోయేలా బావూజీ చేయగలడు. ఆయన మాకంటే దశాబ్దాలు పెద్దవాడైనా ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా మేము ఆయనతో సమానంగా పని చేయలేకపోయేవాళ్ళం. నేను అధికమైన సన్నిహిత తత్వంతో పనిచేయడం మండలి వారిలోని బావూజీతో నేనేనేది నేననేది నాకు తెలిసి వచ్చింది. అంటే ఈ మండలిలో అందరూ కూడా పని చేసేటప్పుడు రాక్షస పని అంటారు చూసారా? అలా మమైకమైపోయి చేసేసేవారండి బాబా పని. ఇంకా ఆరోగ్యం, తనకి సమయం ఏమీ ఆఖరికి తిండి కూడా మానేసేవారు వాళ్ళు. అలా చాలా రోజులు బావూజీ అలాంటి పనులు చేసిన రోజులు కూడా ఉన్నాయి. అలాంటి బావూజీ గురించి చెప్తున్నాడు. ఆహ్, ఒకసారేమైందంటే కెమికల్ ఫ్యాక్టరీ కేసు జరుగుతున్న విషయాలను ఎప్పటికప్పుడు బావూజీకి తెలియజేసేవాడిని. ఆయన ఎలాంటి చర్యలు తీసుకోవాలో నాకు మార్గదర్శకత్వం చేసేవాడు బావూజీ. బావూజీకి నాకు వయసులో చాలా పెద్ద తేడా ఉన్నా కూడా బావూజీ చాలా దృఢంగా రాక్షస పని చేసేవాడు. అంటే ఇంక అలిసిపోవడం ఉండదనమాట. బావూజీ చెప్పిన పనిలో నేనలిసిపోయేవాడిని కానీ, బావూజీ ఎక్కడ అలసటన్నది కనిపించేవాడు కాదు. పెద్దవాడు, మళ్ళీ ఆరోగ్యం బావుండకపోయినా కూడా కొన్ని దశాబ్దాల నుండి బాబా సేవలో తరిస్తున్న ధన్యజీవి బావూజీ. కానీ నేను ఈ అధికమైన సన్నిహితత్వం వల్ల బావూజీ 2 పనులు చెప్తారన్నమాట రుస్తుంకి. దాని గురించి చెప్తున్నాడు. ఈ ఫ్యాక్టరీ విషయంలో నేను తరచూ బావూజీని కలవాల్సొచ్చేది. అతనేవో కొన్ని సలహాలు చెప్పేవాడు. అవన్నీ కూడా నేను ఆచరించడానికి ప్రయత్నించేవాడిని అని చెప్తున్నాడు రుస్తుం. కెమికల్ ఫ్యాక్టరీ పోరాటం కొనసాగుతుండగానే ఇంకొక 2 జటిల సమస్యలు వచ్చి చేరాయి. అదేంటంటే మెహ్రాబాద్‌లో పనిచేసే ఉద్యోగులకు సంబంధించింది. వారు రాజకీయ పార్టీల ప్రోద్బలంతో ఒక యూనియన్‌లో చేరారు. ఇంకో ప్రాబ్లమ్ ఏంటంటే ఒక వ్యవసాయదారునితో ఏర్పడిన భూమి తగాదా. ఈ 2 సమస్యలు వచ్చాయట. ప్రభుత్వాధికారులతో, న్యాయవాదులతో వ్యవహరించడంలో కెమికల్ ఫ్యాక్టరీ విషయంలో నాకు కలిగిన నా అనుభవాన్ని పురస్కరించుకుని బావూజీ నన్ను ఈ 2 సమస్యల పనిలో కల్పించుకోవాలని చెప్పారు అని చెప్తున్నాడు. ఆల్రెడీ కెమికల్ ఫ్యాక్టరీ ప్రాబ్లమ్ నడుస్తోంది. ఈలోగా 2 ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఒకటేంటంటే మెహ్రాబాద్‌లో పనిచేసే వర్కర్‌లు ఏం చేశారంటే ఒక యూనియన్ పెట్టుకున్నారు. ఇంకోటి ప్రాబ్లమ్ ఏంటంటే ఒక వ్యవసాయదారుని భూమి ఎవరో ఆక్యుపై చేశారు. ఈ 2 సమస్యలు నువ్వే కొంచెం చూడు అని చెప్పాట బావూజీ. ఎందుకంటే పొలిటికల్‌గా లాయర్‌లతో ఒక ప్రాబ్లమ్‌లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు కనుక రుస్తుంకి అప్పచెప్పాడు బావూజీ. ఆ సమయంలో నేను ట్రస్ట్ ప్రాంగణంలో బాబా మండలిలో ఒకరైన ఫెర్రం బాక్సింగ్ వాలా అతని గదిలో ఉంటున్నాను. మామూలుగా బావూజీ ఉదయం అల్పాహారం ముగించుకుని 9 గంటలకు ఆఫీసుకొచ్చేవారు. ఒకరోజు ఉదయం 8:30 గంటలకు నా గది తలుపులు ఎవరో తట్టగా నేను ఆశ్చర్యపడ్డాను. తలుపు తెరిచి చూడగా బావూజీ బయట నిలబడి ఉన్నారు. ఆయన వెంటనే ఏదో విషయం చర్చించాలని వచ్చారు నాతో. అది కొత్తగా వచ్చిన 2 సమస్యల గురించి వెంటనే రమ్మని చెప్పి వెళ్ళిపోయారు. అంటే తలుపు తీసిన వెంటనే ఆశ్చర్యపోయాడు. ఎప్పుడు బావూజీ తన రూమ్‌కి రాడు కదా! అలాంటి బావూజీ రావడం, "నీతో కొంత చర్చించాలి. నువ్వు రా వెంటనే ఆఫీస్‌కి" అనడం వెళ్ళిపోవడం జరిగింది.
అవేంటి కొత్తగా వచ్చిన 2 సమస్యలు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా! ఆ సమస్యల గురించి చర్చించాలి. నువ్వు రా అన్నారట. అది కొత్తగా వచ్చిన 2 సమస్యలు. సాధారణంగా అది నా గదిలో నేను అల్పాహారం తీసుకునే సమయం. కానీ అర్జెన్సీని దృష్టిలో పెట్టుకుని నేను టిఫిన్ చేయకుండానే వెళ్ళిపోయాను చెప్తున్నాడు రుస్తుం. ఆ 2 విషయాల గురించి మేము సుదీర్ఘంగా చర్చించాం. నేను గుర్తుంచుకోవలసిన ఎన్నో పాయింట్లను బావూజీ చెప్పగా వ్రాసి పెట్టుకున్నాను. మరునాడు కూడా అంటే మళ్ళీ ఉదయం 8:30 గంటలకే నా గది తలుపులు మళ్ళీ తట్టారు బావూజీ. నేను బావూజీ చెప్పిన ఈ మాటలు విన్నాను. రుస్తుం, నా ఆఫీసుకి రా, నీతో చాలా ముఖ్యమైన విషయాన్ని నేను చర్చించవలసి ఉంది అన్నారు బావూజీ. మళ్ళీ ఆ రోజు కూడా నేను అల్పాహారం చేయకుండానే బావూజీ ఆఫీసుకి వెళ్ళిపోయాను. మేం మళ్ళీ ముందు రోజు చర్చించిన విషయాలే మళ్ళీ చర్చించాం. అలాగే బావూజీ మళ్ళీ అవే పాయింట్లను నా చేత చెప్పి రాయించాడు. అంటే ముందు రోజు ఎలా జరిగిందో, రెండో రోజు కూడా ఇదే జరిగింది. అది మా రోజువారీ కార్యక్రమంగా మారిపోయింది. అసలెంత విసుగొస్తుందండి. ఒకే పనిని ఎలాంటి మార్పు లేకుండా చేయాలంటే ఎవ్వరికైనా విసుగొస్తుంది. ఇక్కడ రుస్తుం అదే చెప్తున్నాడు. అది రోజువారీ కార్యక్రమం చూడండి, మనం బ్రష్ ఎలా చేసుకుంటాం, భోజనం ఎలా చేస్తాం, అలా డైలీ కార్యక్రమం అయిపోయింట. రోజు 8:30 కల్లా బాబూజీ వచ్చి తలుపు తట్టడం, ఇతను బ్రేక్‌ఫాస్ట్ చేయకుండా వెళ్ళిపోవడం. అంటే ఏదో కొంపలు ఉంటూ మునిగిపోతున్నట్టుగా అన్నమాట. వెళ్తే తీరా చూస్తే తను ఏవి నోట్ చేసుకున్నాడో అవే పాయింట్లు మళ్ళీ చెప్పేవాట బావూజీ. ఇలాగా 3 వారాల వరకు కొనసాగింది అని చెప్తున్నాడు చూడండి రుస్తుం. అవే విషయాలు రాసి, అవే చర్చలు మళ్ళీ మళ్ళీ చేసి, నేను మానసికంగా అలిసిపోయాను చెప్తున్నాడు రుస్తుం. అందువల్ల ఆ మరునాడు నేను బావూజీకి ఎదురు చెప్పాను. బావూజీ, ప్రతిరోజు మీరు అవే పాయింట్లను మళ్ళీ మళ్ళీ రాయిస్తున్నారు అన్నాను నేను బావూజీతో. బావూజీ ఇలా సమాధానమిచ్చారు. కాదు, ఇవన్నీ వేర్వేరు పాయింట్లు. నేను వెళ్లి అంతకు ముందు రాసి ఉంచిన ఈ అన్ని జాబితాలు తీసుకొచ్చాను. ఈ రఫ్ పేపర్‌లుంటాయి కదా! 3 వారాల నుంచి రాస్తున్న పేపర్‌లన్నీ తీసుకొచ్చి బావూజీ ముందు పెట్టాడు. ఏమన్నాడు బావూజీతో, "మీరు ప్రతిసారి ఇవే పాయింట్లు చెప్తున్నారంటే" బావూజీ ఏమంటున్నాడు, "కాదు, కాదు వేరే పాయింట్ చెప్తున్నాను." అనేసరికి తను రాసిన ఆ రఫ్ పేపర్‌లన్నీ తీసుకొచ్చాడు రుస్తుం. వాటిలో ఉన్న అన్ని పాయింట్లను చదివి వినిపించాను. అవన్నీ ఒకటిగానే ఉన్నాయి. బావూజీ అన్నారు, "ఇప్పుడు అవన్నీ ఒకటిగా ఉన్నాయి కదా! ఇప్పుడు నేను కొత్త పాయింట్ వ్రాయించబోగా" అంటున్నట్టు మళ్ళీని. చూడండి 3 వారాల నుంచి అదే పాట పాడుతున్నారు బావూజీ అని చదివి వినిపిస్తే, ఇంకో కొత్త పాయింట్ ఇస్తాను రాసుకో అంటున్నారు. నాకు అడ్డు తగిలావు అంటూ ఆ ఒక్క కొత్త పాయింట్ వ్రాయించడం ప్రారంభించారు బావూజీ. కానీ అది పాత పాయింటే. మళ్ళీ అవే పదాలు, అవే పాయింటు. అలా మళ్ళీ పాత దినచర్య కొనసాగింది అని చెప్తున్నాడు రుస్తుం. కారణం ఏదైనా ఈ పరిశ్రమంతా నాకు చిత్రహింసలాగా అయిపోయింది. నేను మానసికంగా పూర్తిగా డసిపోయాను. అవే విషయాలు మళ్ళీ మళ్ళీ విని నేను అలసిపోయాను. ఇక నాకున్న ఒకే ఒక ఉపాయం బావూజీ నుంచి తప్పించుకోవడం అని నిర్ణయానికొచ్చాను. ఇప్పుడిక నా గది చూస్తే దానికి 2 ద్వారాలున్నాయి. మరి బావూజీ నుంచి తప్పించుకోవాలంటే ఎలాగా? చెప్తున్నాడు రుస్తుం. అతని రూమ్‌కి 2 ద్వారాలు, 2 ఒకటి ఎంట్రన్స్ బ్యాక్ సైడు, ఫ్రంట్ సైడ్ కూడా ఉన్నాయట. 2 ద్వారాలున్నాయి నా గదికి అని చెప్తున్నాడు. ఒకటి ముందు వైపు, ఇంకొకటి రెండో వైపున వెనక వైపు. బావూజీ ఎప్పుడూ ముందున్న ద్వారం వద్దకే వచ్చేవారు. మరునాడు ఉదయం 8:20 నేను వెనక భాగాన అంటే వెనక భాగం ద్వారం గుండా వెళ్లి బాత్రూమ్ దగ్గర చేరాను. 8:45కి బావూజీ ఆఫీసుకు వెళ్లి కూర్చుని ఉంటాడనే నమ్మకంతో మళ్ళీ వెనక వైపున గల ద్వారం గుండా గదిలోకి చేరుకున్నాను. అంటే బావూజీ టైం ఇప్పుడు 8:30 కదా! ఇంక ఎన్ని వారాల నుంచి ప్రతి పాయింట్ రాస్తూనే రాసిందే రాయగలను విసిగిపోయాను. ఇంక బావూజీ నుంచి తప్పించుకుంటే గాని నాకు కుదరదు అనుకుని, ఈ వెనక ద్వారం నుంచి 8:30కి బావూజీ వస్తాడు కనుక 8:20కే బాత్రూమ్ సైడ్ కుళ్ళి కూర్చునేవాట. ఈలోగా 8:40కి బయటకొచ్చేవాట. ఎందుకంటే 8:30కే కదా! టైం అంటే టైం పాటించేవారు కదా! మండలి వాళ్ళు. 8:30కి బావూజీ వచ్చి పిలవడం, ఇతను ఆ పనైపోగానే బావూజీ వెళ్ళిపోవడం. ఒక్క సెకను కూడా ఆగేవాడు కాదు బావూజీ. అప్పుడు 8:40కి బయటికొచ్చేవాట. అంటే 20 నిమిషాలు కూడా రుస్తుము బాత్రూమ్‌లో ఉండేవాడమాట. నేను కొంతసేపు నా మంచం పైన పడుకుని విశ్రమించాను. ప్రశాంతతను అనుభవించడానికి 9 గంటలకు మిగతా వారు బావూజీ వద్దకు వెళ్లి కూర్చుని ఉంటారని, ఆయన దృష్టి ఇతర విషయాలపైకి మళ్ళిందని నిశ్చయించుకుని, నేనాయన ఆఫీసుకి వెళ్లి ఆయనకు అభివాదం చేసి వెంటనే వెళ్ళిపోయాను. ఇంకా అవకాశం కుదిరింది కదా! బావూజీ వచ్చి పిలిచేసి వెళ్ళిపోయాడు. కాసేపు రెస్ట్ తీసుకొని 9 గంటలకెళ్ళాట ఆ ట్రస్ట్ ఆఫీస్‌కి.
ఎందుకంటే ఇతర విషయాల మీద దృష్టి పెట్టేస్తాడు కదా బావూజీ. ఎక్కడ ఆగిపోడు కదా తన పనిని. అప్పుడు వెళ్ళి బావూజీకి అభివాదం చేసేసి వెళ్ళిపోయాట. ఆయన మళ్ళీ నన్ను పిలిచి పాయింట్లు రాయించుకోకముందే వెళ్ళాలనే ఉద్దేశంతో వెంటనే వెళ్ళిపోయాను అని చెప్తున్నాడు రుస్తుం. 2 రోజులు అలా బావూజీ నుండి తప్పించుకోవడంలో కృతకృత్యుడనయ్యాను. మూడో రోజున బావూజీ ఇలా వ్యాఖ్యానించారు. రుస్తుం, నేను నీ గది నుండి ఉదయం 8:30 వస్తూ ఉంటాను. నీ తలుపు తడతాను. కాని నువ్వు పలకటం లేదు. నీవెక్కడున్నావ్? అడిగాడు బావూజీ అమాయకంగా. బావూజీ, నేను అదే సమయంలో బాత్రూమ్‌కి వెళ్తూ ఉంటాను అన్నాడు. అంటే ఒక టైం లేదు కదా! మరి అలాంటివన్నీ కాలకృత్య ఒక్కొక్కసారి ఒక్కొక్క టైంలో జరుగుతూ ఉంటాయి కనుక, "ఆహా! మీరు పిలిచారా బావూజీ? నేను 8:30కి బాత్రూమ్‌లో ఉన్నాను. నాకు వినబడలేదు" అన్నట్టుగా చెప్పాడు. కానీ, "నీ గది ముందు తలుపులు లోపల నుండి మూసి ఉంటున్నాయి" అని బావూజీ అన్నాడు. ఎందుచేతనంటే బావూజీ, నేను వెనకనున్న ద్వారాన్ని వాడుతున్నాను అని వివరించాను. అంటే బాత్రూమ్‌కెళ్తే ముందు ద్వారం నుంచి వెళ్ళాలి కదా! మరి లోపలేసుంటున్నాయి గడియ. బావూజీ చూడండి ఎంత డీటెయిల్‌గా అడుగుతున్నాడో. అంటే తను కూడా చాలా నేగ్గా, వెనక ద్వారం నుండి వెళ్తున్నాను బాత్రూమ్‌కి అని చెప్పాడు రుస్తుం. బావూజీ ఏమీ బదులు చెప్పలేదు. ఆ మర్నాడు నేను బాత్రూమ్ నుండి బయటికి వచ్చి వెళ్ళబోతుంటే అకస్మాత్తుగా బావూజీ మాటలు నాకు వినబడ్డాయి. "రుస్తుం, నా ఆఫీసుకి రా. ప్రధానమైన విషయం ఒకటి నీతో చర్చించవలసి ఉంది" అన్న బావూజీ మాటలు వినబడ్డాయి. బాత్రూము బావూజీ ఆఫీసు పక్కనే ఉంటుంది. పక్కనున్న కిటికీలోంచి చూస్తే అది కనబడుతుంది. నిజానికి బావూజీ అలాగే చేశాడు. ఆయన ఆఫీసులో కూర్చుని కిటికీ ద్వారా చూస్తూ నన్ను పట్టుకోవడానికి వేచి ఉన్నాడు. అంటే తప్పించుకుంటున్నాడు కదా! బావూజీ ఏం చేశాడు, ఇంకిలా కాదు, వీడు బాత్రూమ్ అంటున్నాడు కానీ కదా అని తన ఆఫీసు కిటికీలోంచి ఆ బాత్రూమ్ దగ్గరున్న రుస్తుముని పట్టుకుని పిలిచాడు. "రుస్తుం, అర్జెంట్‌గా రా" అని. ఇక నేను చెయ్యగలిగింది ఏమీ లేకపోయింది. నేను బావూజీ ఆఫీసుకి వెళ్లి మళ్ళీ అవే పాయింట్లు రాసుకుని, మళ్ళీ అదే చర్చను విన్నాను. దాన్ని నేను ఇంకొక వారం భరించాను. అప్పుడిక ఏదో ఒకటి చెయ్యలేకపోతే నాకు పిచ్చెక్కుతుంది అని నిర్ణయించుకున్నాను. రుస్తుం చెప్తున్నాడు. అంటే ఎంత ఓపిక, సహనం ఉండాలి మండలితో అన్నది మనకి తెలియపరుస్తున్నాడు రుస్తుం. ఆ తర్వాత రోజు 8:20కే నేను ముందు ద్వారం గుండా నా గది నుండి బయటకు వెళ్లి ట్రస్ట్ కాంపౌండ్‌లో తిరిగి మేము భోజనశాలగా వాడుకునే ఒక గదిలోకి వెళ్లి 8:40 వరకు కూర్చున్నాను. అప్పుడు ఆ ప్రాంగణం ద్వారా వెళ్లి మళ్ళీ నా గదిలోనికి ముందు నుండే వెళ్ళాను. అంటే ఇంక బాత్రూమ్‌లో అయితే పట్టేసుకుంటున్నాడు కదా అని ఇతనేం చేశాడు మళ్ళీ 8:20కే ట్రస్ట్ ఆఫీస్‌కొచ్చేసి 8:20 భోజనశాలకెళ్ళిపోయి అక్కడ లంచ్ హాల్ ఉంటుంది కదా! అక్కడికెళ్ళి కూర్చున్నాట. 8:40కి మళ్ళీ బయటకొచ్చి తన రూమ్‌కొచ్చేసాట. ఇలాగ చేసేసరికి అలా 2 రోజులు మళ్ళీ. 2 రోజులు కొనసాగిందని చెప్తున్నాడు. మూడో రోజు బావూజీ మళ్ళీ నాకెదురుపడి ఇలా అన్నాడు. "రుస్తుం, నీవు బాత్రూమ్‌లో నుండి 8:40కు బయటికి రావడం నాకు కనిపించడం లేదు." అంటే ఎంత అమాయకంగా బావూజీ అడుగుతున్నాడో చూడండి. మరి బాత్రూమ్‌లో ఉంటానని చెప్పావు కదా! 8:20కి. మరి 8:40కి నాకు కనిపించాలి కదా! మరి నువ్వెందుకు కనిపించటం లేదు? అంటే బావూజీకి చెప్తున్నాడు రుస్తుము. "బావూజీ, నేను ఆ సమయంలో భోజనశాలలో ఉండి టిఫిన్ చేస్తున్నాను" అన్నాను. "నీవు ఉదయం చేసే నీ దినచర్యను మారుస్తున్నావు" అన్నారు బావూజీ. అంటే రెగ్యులర్‌గా జరిగే ఈ దినచర్యని ఎందుకు మారుస్తున్నావు అన్నట్లుగా, "నువ్వు మారుస్తున్నావు దినచర్యని" అని ఒక మాట అన్నారు బావూజీ. ఆ మర్నాడు నేను భోజనశాల నుండి బయటకు వస్తుంటే నాకు ఆశ్చర్యం వేయడమే కాదు, కంగు తిన్నాను అని చెప్తున్నాడు రుస్తుం. బావూజీ అంటున్నారు, "రుస్తుం, నా ఆఫీస్‌కి రా" అనే మాట వినబడగానే మతిపోయింది నాకు. అంటే పట్టు వదలని విక్రమార్కుడు అంటారు చూడండి. అంత పట్టు పడుతున్నాడు బావూజీ రుస్తుం దగ్గర. బావూజీ యాత్రికుల రిజర్వేషన్ ఆఫీసు ముందు నిలబడి ఉన్నాడు. నా గది ముందు ద్వారాన్ని చూస్తున్నాడు. వెనక ద్వారాన్ని చూస్తున్నాడు. అలాగే భోజనశాల గదిని కూడా చూస్తున్నాడు. ఇప్పుడిక ఆయన నుండి తప్పించుకునే మార్గమే కనిపించలేదు నాకు. అంటే ఎక్కడ ఉన్నా కూడా అక్కడి నుంచి మాటలు వినిపించేస్తున్నాయి. కాబట్టి ఇంక నాకు బావూజీ నుండి తప్పించుకునే మార్గం లేదు అంటున్నాడు రుస్తుం. ఇక చేసేది లేక నన్ను నేను అర్పించుకుని ఆ అంతం లేని పాయింట్లు వ్రాసుకునే ప్రక్రియ, అదే చర్చను వినే పద్ధతికి లొంగిపోయాను. ప్రతి ఉదయం 8:30 గంటలకు బావూజీతో వెళ్లి ఆయన ఆఫీసులో కూర్చుని అదే ప్రక్రియలో పాల్గొనడం ప్రారంభించేవాడిని. దానిలోని నవ్వు తెప్పించే విషయం ఏమిటంటే
నన్ను నేను దానికి నా అదృష్టానికి అర్పణ చేసుకున్న తర్వాత 1, 2 వారాలు గడవగా బాబూజీ నన్ను పిలవడం ఆపేశాడు అని చెప్తున్నాడు రుస్తుం. ఒకరోజు ఇరిచ్చితో కూర్చుని టీ తాగుతున్నప్పుడు నేను ఈ సంఘటనంతా పూసగుచ్చినట్లు ఇరిచ్చికి వివరించాను. ఆయనకు దాని నుండి ఒక ఊపు వస్తుందని భావించాను. ఏదైనా సలహా ఇస్తాడేమో, అంటే తప్పించుకోవడానికి గాని, ఇంకేదైనా ఇస్తాడేమో అని ఇరిచ్చితో చెప్పాట. రోజు ఇలా దినచర్య అయిపోతోంది. రాసిందే రాస్తున్నాను. బావూజీ నుంచి నేను తప్పించుకోలేకపోతున్నాను అంటే ఇరిచ్చి నవ్వేటండి. నవ్వుతూ ఇలా అంటున్నాడు. బాబా వద్ద కూడా ఇలాగే జరిగేది అంటూ బాబా అదే ప్రశ్నను మళ్ళీ మళ్ళీ అడిగేవారు. ఇక ఆ వ్యక్తి విసిగిపోయేవాడు. ఆ తర్వాత నాకు తెలిసిందేమిటంటే, కొన్నిసార్లు బాబా బావూజీని ఒకే ప్రశ్న మళ్ళీ, మళ్ళీ 1కి 2 సార్లు కాదు, ఒక రాత్రి పూట 30 లేదా 40 సార్లు అడిగేవారట. అదే ప్రక్రియని. పద్ధతిని కొన్ని వారాల దాకా కొనసాగించేవారట. అంటే ప్రతి రాత్రి 30, 40 సార్లు అలా కొన్ని వారాల పాటు అంటే బావూజీ ఎంత సహనాన్ని, ఎంత విధేయతను చూపించాడు ప్రభువుకన్నది మనం అవగతం చేసుకోవాలండి. ఇదేంటి బాబా ఇన్ని సార్లు అడగడం ఏంటి? బావూజీ విసుక్కోవడం ఏంటి? ఇదంతా కాదు. ఆహ్, మనలో ఉన్న నేను పూర్తి వేళ్ళతో తీసేస్తానంటారు చూడండి బాబా. అలా నేను సంహరించడం కోసం చేసే ప్రక్రియ, బాబా చేసే ప్రక్రియ అంతా కూడా పూర్తి సర్వార్పణ అంటే ఇలాంటి చర్యల వల్లనే జరుగుతుందని బాబా ఉద్దేశం. కాబట్టి నాకు ఎప్పుడూ ఆశ్చర్యం కలిగేది మండలి వారెలా దానిని ఫలించగలిగారు అంటే వారి శక్తి ఎంత అద్భుతమైనదో కదా అంటున్నాడు రుస్తుం. అంటే మండలిలో ఎంత సహనముంది మనం అనేస్తాం గమ్మున. బావూజీ అలా మాట్లాడాడేంటండి? ఇరిచ్చి ఇలా అన్నాడేంటండి? ఇరిచ్చి అన్యాయంగా ఇలా మాట్లాడేస్తా ఉంటాం. కానీ వాళ్ళు ప్రభువుతో పడ్డ ఆ సహనం అంటే ఎంత శక్తివంతులు వాళ్ళు అన్నది మనం అవగతం చేసుకోవాలి అని చెప్తున్నాడు రుస్తుం. అంటే ఆ బావూజీతో ఇంత పడ్డా కూడా ఆఖరికేంటి ఇంక నా చేతుల్లో ఏం లేదు బావూజీ మీ ఇష్టం అన్నాక వదిలేసేవాడు బావూజీ. ఇదే ప్రక్రియ బాబా నుంచి నేర్చుకున్నారు మండలి వాళ్ళు కూడా. అంటే ప్రతి పనిలో కూడా బాబా తప్ప ఇంకేది ఉండకూడదుమాట. నేను ఉన్నంత వరకు మండలి ప్రక్రియ అలాగే జరుగుతుంది. బాబా అలాగే మండలి వాళ్ళ మీద చేశారు కనుక, మండలి కూడా అదే ప్రక్రియని అమలు పరిచారు. అందుకే రుస్తుం సహనాన్ని పరీక్షించారు. అన్ని వారాల అదే పనిని, అవే పాయింట్‌ని రాయడం అన్నది ఏంటంటే, ఇక్కడ నేనలసిపోతున్నాను, నేను కష్టపడిపోతున్నాను, నాకు అలసటిగా ఉంది, నాకు విరవం ఇక్కడ నేను ఉంది కదా! అది పోయే వరకు బాబూజీ ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అది పోయాకే వదిలేసాడు. కాబట్టి ఈ నేను అన్నది లేకుండా ఉండడం కోసమే ప్రభువు చేసే ప్రక్రియని ఇరిచ్చి మనకి తెలియజేశాడు. రుస్తూ మనకి అందించాడు. అవతార్ మెహర్ బాబాకి జై. అంటే దీనివల్ల మనకేంటంటే ఏదైనా ఒక బాబా పని కానీ, మన ఇంట్లో బాధ్యత కానీ, ఏదైనా సరే బాబా ఇచ్చగా అంగీకరిస్తూ ఇది ఆయనిచ్చిన బాధ్యతగా అంటే తామరాకు మీద నీటి బొట్టులా సందర్శించకుండా మీ బాధ్యతలు నిర్వహించండి. నాతో అనుసంధానమై ఉండండి. వీటన్నిట్లికి అదేనండి రీజన్. అంటే ఎన్ని సార్లు కష్టాలొచ్చినా, ఎన్ని బాధ్యతల మీద పడినా, ఇది ప్రభువు ఇచ్చిన ఇచ్చ, ప్రభువు ఇచ్చిన అవకాశం అని మనం తీసుకుంటే కనుక చాలా తేలికగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళొచ్చన్నమాట. లేదు ఇది నేనే చెయ్యాలా? నన్నే అడగాలా? లేతే నాకే ఏంటి ఇన్ని కష్టాలు? ఇలా నేనుతో మమేకమైపోతే మాత్రం ఆ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడం చాలా కష్టమైపోతుంది. అందుకే బాబా అంటారు, "నా మీద ఆధారపడి జీవించు" అని ప్రతిసారి బాబా చెప్పేది అందుకే. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. హారతికి మెహర్‌మాయి గారు జాయిన్ అయ్యారా? జాయిన్ కాలే. ఇందాక జాయిన్ అయ్యారమ్మా. మళ్ళా వెళ్ళిపోయారేమో అని. హ్మ్. ఎలా? ఓకే. నాగలక్ష్మి మీరు హారతి ఇవ్వండి. ఉమారాణి గారు చలని నా స్వామి పాడతారు. జై బాబా జై నాగలక్ష్మి. బాబా. జై బాబా. అవతార్ వినిపిస్తోందా? ఇది దీంట్లో జాయిన్ అయ్యాను నేను. అందుకని అది తెలియట్లేదు. ఫస్ట్ డే గదా! వినిపిస్తోంది. వినిపిస్తోంది. ఓకే. ఓకే. అవతార్ మెహర్ బాబాకి జై. దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభో మెహర్ బాబా
ప్రియతమా మనసు హారతిదే, ప్రియతమా మనసు హారతిదే. ప్రేమ జ్యోతిమా హృది వెలిగించు, కామ క్రోధముల మది తొలగించు, ధామను వీడక నిన్ను ప్రేమించు, ధామను వీడక నిన్ను ప్రేమించు, మము కరుణించవయా ప్రియతమా మనసు హారతిదే, ప్రియతమా మనసు హారతిదే. నీ దివ్య నామమే మదిని స్మరించు, నీ దివ్య రూపమే హృది తిలకించు, నీ దివ్య పదములే ఆరాధించు, నీ దివ్య పదములే ఆరాధించు, మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే, ప్రియతమా మనసు హారతిదే. అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా, పాహి శరణు సాయుధ్యము పొందగా, పాహి శరణు సాయుధ్యము పొందగా, మము కరుణించవయా ప్రియతమా మనసు హారతిదే, ప్రియతమా మనసు హారతిదే. దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభో మెహర్ బాబా, ప్రియతమా మనసు హారతిదే, ప్రియతమా మనసు హారతిదే. अवतार मेहर बाबा की जय, 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 प्रीतम मेहर प्रभु की जय, अवतार मेहर बाबा की जय. जय बाबा रजनी गाరు, థ్యాంక్ యూ బాబా, అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కీ జై. చల్లని మా స్వామి సెలవీయవయ్యా, చల్లని మా స్వామి సెలవీయవయ్యా, నీ సేవకై మేము మరలవచెదమయ్యా, చల్లని మా స్వామి సెలవీయవయ్యా, నీ సేవకై మేము మరలవచెదమయ్యా, మెహరునామమే నిత్యం కీర్తించులాగు, మెహరునామమే నిత్యం కీర్తించులాగు, ఎల్లవేళల నిన్ను స్మరించులాగు, ఎల్లవేళల నిన్ను స్మరించులాగు, చల్లని మా స్వామి సెలవీయవయ్యా, నీ సేవకై మేము మరలవచెదమయ్యా, నీ సేవలో మేము తరించులాగు, నీ సేవలో మేము ధరించులాగు, ప్రేమతో దీవించి సెలవీయవయ్యా, ప్రేమతో దీవించి సెలవీయవయ్యా, 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 సెలవీయవయ్యా. అవతార్ మెహర్ బాబా की